నల్లగొండ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదవిపై జరుగుతున్న చర్చ రచ్చరచ్చ అవుతోంది. తెలంగాణ సాధన కోసం నాడు మంత్రి పదవినే తృణప్రాయంగా వదిలేసిన చరిత్ర వెంకన్నది. అలాంటి నాయకుడిపై ఇప్పుడు సొంత పార్టీలోనే కొందరు నేతలు కుట్రలకు తెరలేపారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కబోతోందన్న వార్తలు అన్న పదవికి గండంగా మారాయనే సంకేతాలు జిల్లాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి నల్లగొండలో 2 సోదరులు మంత్రులుగా ఉంటే తప్పేంటి అన్నది వెంకన్న అనుచరుల ప్రశ్న. కానీ పార్టీలోని మరో వర్గం మాత్రం ఒక కుటుంబంలో ఒకరికే పదవి అనే నిబంధనను పదే పదే తెరపైకి తెస్తోంది. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఎక్కడ పదవి గురించి మాట్లాడినా అది నేరుగా అన్నయ్య వెంకటరెడ్డిని టార్గెట్ చేసినట్లుగా మారుతుండటం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం మరీ ఘోరంగా ఉంది. వెంకన్న పదవి రేపో మాపో ఊడిపోతుందంటూ పనిగట్టుకొని పోస్టులు పెడుతున్నారు. దీని వెనుక జిల్లాలోని ఓ సీనియర్ నేత హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్రదర్స్ కారణంగానే దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ లాంటి సామాజిక వర్గ నేతలకు కేబినెట్లో చోటు దక్కడం లేదనే నెగిటివ్ ప్రచారాన్ని కూడా జనంలోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది.